హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నారో అవన్నీ మాట్లాడేటప్పుడు బయటకొస్తాయి. కొంతమంది చక్కగా మాట్లాడుతుంటారు. ఉండి ఉండి వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవటం మొదలుపెడతారు. అసలు నేను ప్రార్థన చేస్తేనా, నేను చెప్తేనా, ఇట్లా జరిగిద్ది, అట్లా జరిగిద్ది, అది ఇది కదా! ఇక్కడ వీళ్ళు గూడా ఎవరు గొప్ప అని ఆర్గ్యూ చేసుకుంటున్నారంటే వాళ్ళ హృదయాలు దేనితో నిండి ఉన్నాయి? నేను గొప్ప అంటే నేను గొప్ప. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆర్గ్యూ చేసుకుంటూ ఎంతకీ ఆర్గ్యుమెంట్ తెగట్ల. ఎంతకీ గూడా ఆ ఆర్గ్యుమెంట్ కంక్లూజన్‌కి రావట్ల. అందుకని ప్రభు దగ్గరకొచ్చి ఏమని అడిగారంట? పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడుగుతున్నారు. పరలోక రాజ్యంలో మనలో ఎవరు గొప్పవాడిగా ఉంటాడు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఒక విస్తుపోయేటువంటి సమాధానం చెప్తున్నాడు. ఒక ఆశ్చర్యాన్ని కలిగించే సమాధానం చెప్తున్నాడు. వాళ్ళనుకుంటున్నారు ఎవరో ఒకరి పేరు చెప్తాడు. ఎవరు గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. అయితే యేసు ప్రభువారు ఏమంటున్నారు చదవండి. 2వ వచనంలో ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టెను. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించరు. ఇక్కడ గొప్పవాడు తర్వాత సంగతి. ఎవరు గొప్ప తర్వాత సంగతి. ముందు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తేనే కదా! అవునా కదా? పరలోక రాజ్యంలో ముందు ఎంటర్ అవ్వాలిగా. ఎంటర్ అయితే అందులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు సెకండరీ మ్యాటర్ అన్నమాట. ఎవరు గొప్ప అని. అసలు ముందు ఎంట్రన్స్ గురించే ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారు? మీకు ఎంట్రీ ఉండాలంటే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అవ్వాలి. హల్లెలూయా! గొప్ప వాళ్ళ దాకా వెళ్ళారు. తర్వాత సంగతి అసలు మీరు ముందు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు మార్పు నుండి బిడ్డల్లాగా అవ్వాలి. ఎవరు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటారన్నది తర్వాత సంగతి. ముందు అసలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా, ప్రవేశించరా? అది ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి మీరేం చేయాలి? మార్పు నుండి బిడ్డల వంటి వారవ్వండి. అప్పుడు గాని మీరు పరలోక రాజ్యం అసలు ఎంటర్ కాలేరు. ఇక్కడే చాలా ప్రాసెస్ ఉంది. గొప్పవారనే తర్వాత సంగతి. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏం చేయాలంట? ఒక చిన్న బిడ్డను పిలిచాడంట. వాళ్ళ మధ్య నిలవబెట్టాడంట. మీరు ఈ చిన్న బిడ్డ వలె మార్పు నొందాలి.